రైట్, ఇక వివరాలు చూద్దాం. హైదరాబాద్ అలకనంద ఆసుపత్రిలో తీవ్రమైన కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సర్జరీ చేసిన డాక్టర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆసుపత్రి యాజమాని సుమంత్ను పోలీసులు విచారించడం జరిగింది. ఇక ఈ ఘటనపై ప్రత్యేకమైన వైద్యుల కమిటీ విచారణ చేసింది. కిడ్నీ డోనర్స్, కిడ్నీ తీసుకున్న వారి వివరాలను కూడా సేకరించారు. చెన్నైకి చెందిన పూర్ణిమ మధ్యవర్తిగా ఉన్నట్లుగా వెల్లడించారు. హెల్త్ సెక్రటరీకి ప్రత్యేకమైన బృందం ఆ నివేదికను సమర్పించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. ఏదైతే కిడ్నీ రాకెట్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా సర్జరీ చేసిన డాక్టర్ల కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలింపు చేపట్టారు. ముఖ్యంగా అలకనంద హాస్పిటల్ యజమాని సుమంత్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు ఇప్పటికే పూర్తిగా విచారించారు. ముఖ్యంగా ఘటనపై ప్రత్యేక వైద్యుల కమిటీ కూడా ఏదైతే విచారణ అయితే కొనసాగిస్తుంది. ముఖ్యంగా కిడ్నీ డోనర్లు అలాగే కిడ్నీ తీసుకున్న వారి వివరాలు కూడా ఇంకా సేకరిస్తుంది. ముఖ్యంగా ఏదైతే చెన్నైకి చెందిన పూర్ణిమ అనే ఆమె మధ్యవర్తిగా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. హెల్త్ సెక్రటరీ సంబంధించి కూడా ఒక నివేదిక కూడా ప్రత్యేక బృందం కూడా అందించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కిడ్నీ రాకెట్ కి సంబంధించి పక్క రాష్ట్రాల నుంచి ఏదైతే అక్కడ డోనర్లు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి కిడ్నీని తీసుకొని మళ్ళీ వీళ్ళు విక్రయించుకుంటున్నట్టయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారనే చెప్పొచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.